గమనించాలి. నిజంగానే ఇది ఎంత హృదయ విదారకమైన ఘటన అన్నది మనం చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే మనం చెప్పామో మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ ఉండే మెస్ ఇది. సో ఆ మెస్ మీద ఆ ఘటన జరగడము, ఆ విమానం వెళ్ళి కూలిన తర్వాత మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికీ కూడా అంటే ఈ విజువల్, ఈ ఫోటో చూసే సందర్భానికి కూడా వాళ్ళు తినడానికి పెట్టుకున్న భోజనం ఇంకా సగానికి పై అలానే ఉంది. అంటే మీకు అర్థమవుతుందా? అక్కడ వాళ్ళు తినడానికని కూర్చున్నారు. ఆ సందర్భంలో కూలిన ఘటన నేపథ్యంలో అక్కడ 20 మంది చనిపోతే వాళ్ళని రక్షించడానికి అప్పటికే భోజనం చేస్తున్న వాళ్ళందరూ కూడా పైకి లేచి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కొద్దిమంది భోజనం చేస్తూనే అదే వాళ్ళ చివరి మీల్ అయిపోయింది. అంటే వాళ్ళు అక్కడ చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఘటన జరిగిందో, ఘటన జరిగినప్పుడు ఒకదానికి మరికొన్ని వాటికి కనెక్షన్ ఉండదు. కానీ బట్ ఫైనల్గా కనెక్షన్ ఏ స్థాయిలో జరిగింది అంటే ఈ బోయింగ్ 787 విమానం ఏదైతుందో అది కూలిపోతూ 242 మంది విమానంలో ఉన్న వాళ్ళని, 20 మందిని విమానంలో లేకున్నా ఆ చుట్టుపక్కల ఉన్నందుకు బలిగొండమే కాకుండా మనం ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు తింటున్న ప్లేట్లో ఇంకా అన్నం అలానే ఉంది. వాళ్ళు భోజనాన్ని కనుక కూర్చున్నారు. మనం కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్నాము, 1:38 సమయంలో, అంటే పూర్తి స్థాయి వాళ్ళకి అది లంచ్ టైం. లంచ్ టైంలో వాళ్ళు లంచ్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచో తెలియని ఒక ఆపద వచ్చి వాళ్ళ మీద పడిందని మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా అక్కడ భోంచేస్తున్న వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి వెళ్లాల్సిన పరిస్థితి. మరి కొద్దిమంది భోజనానికి కూర్చొని వీళ్ళు ఇప్పుడు చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే ఒక హృదయ విదారకంగా ఇవన్నీ జరిగాయని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిజంగానే వీళ్ళకి ఏంటి సంబంధం అయినా సరే ఇవాళ వీళ్ళు అసలు బాసారు అంటే అక్కడ జరిగిన ఘటన, దానికి కారకులు ఎవరు, అది జరిగిన ఘటనకు సంబంధించిన మిగిలిన వివరాలు కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎస్ వెంకట్. ఖచ్చితంగా, ఎందుకంటే ఒకరిద్దరు కాదు, ఆల్మోస్ట్ 240 నుంచి 260 దాకా చనిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఆన్ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులతో పాటుగా వీరంటే బీజే మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ ఏదైతే ఉందో అక్కడ మెడికోలు, వారు భవిష్యత్తు మెడికో అంటే మనకు తెలిసిందే, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలంటే ఎంత శ్రమించాల్సిన అవసరం ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇన్ని లక్ష్యాలు కోరికలు ఉంటాయి. వారందరూ కూడా అక్కడ మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తున్న సందర్భంలో నెక్స్ట్ వెళ్ళటానికో, కాలేజీకి వెళ్ళటానికో, లేదంటే ప్రాక్టీస్కి వెళ్ళటానికో, వాళ్ళందరూ ప్రాక్టీస్కి వెళ్ళడానికి మేబీ రెడీ అవుతున్నారు భోజనం చేసి. ఆ సమయంలో ఊహించలేదు, సడన్గా భోజనం చేస్తున్న సందర్భంలో ఒకటి ఎలాగైతే లైక్ ఎగ్జాక్ట్లీ ట్విన్ టవర్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. అంటే అది వాంటెడ్గా టెర్రరిస్ట్ చేసిన కుట్ర అయి ఉండొచ్చు. బట్ అది ఏ విధంగా ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, ఆల్మోస్ట్ ఇక్కడ అంత ఇంపాక్ట్ఫుల్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. దాని రేంజ్ ఎక్కువ ఉండొచ్చు. అక్కడ ట్విన్ టవర్స్ కూలింగ్ ఘటన, అది దాని రేంజ్, దాని ఇంపాక్టింగ్ మరింత ఎక్కువ ఉండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం మేబీ కొంత తక్కువ ఉండొచ్చు కానీ బట్ ప్రమాద తీవ్రత కావచ్చు, డెత్ టోల్ కావచ్చు, చాలా సివియర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ మెడికోలు ఏదైతే భోజనం చేస్తుంటే ఒక్కసారిగా తటాలను వచ్చి డాష్ కొడితే వెంటనే మంటలు ఫ్లైర్ పోవటం కానీ, వ్యాపించి వారందరినీ కూడా దహించి వేయటం కానీ, లేదంటే ఆ స్మోక్ వల్ల కానీ ఈ విధంగా భోజనం చేస్తున్నటువంటి వ్యక్తులు అప్పటికక్కడికే చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక చిన్న నిర్లక్ష్యం, చిన్న సాంకేతిక సమస్యను క్లియర్ చేసుకోకపోతే ఎలాంటి నష్టం చేస్తుంది అని చెప్పడానికి కూడా ఈ ఎగ్జాంపుల్. ఇది మీరు విజువల్స్ మీద మీరు ఎల్ఈడి మీద చూపిస్తున్నారు, ఎల్సీడీ మీద చూపిస్తున్నారు స్క్రీన్స్. హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే వన్స్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఇంపాక్ట్ పరిస్థితి ఏంటి, అంతకుముందు అందరూ జోవిల్గా ఉండి భోజనం చేస్తున్న పరిస్థితి, ఏదో మాట్లాడుకున్న పరిస్థితి, ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ నామరూపం లేకుండా, అంటే ఆ ఛాయలు కనిపించకుండా చాలా ఇంపాక్ట్ఫుల్గా జరిగింది. అక్కడ 20 మంది మెడికల్ చనిపోయారని కూడా తెలుస్తుంది. సో డెత్ టోల్ మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ దుర్ఘటన మీద మాత్రం ఖచ్చితంగా భారత విమానయాన సంస్థ కావచ్చు, భారత ప్రభుత్వానికి కావచ్చు చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్